ఎందుకంటే జయదేవ స్వతహాగా ఒక కాలమిస్ట్ మాత్రం కాదు, అంతకు మించినవాడు. అంటే ఖచ్చితంగా ఒక రచయితకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నవాడు. కానీ అలాంటి వాడు ఎందుకు ఒక సమగ్రమైన సంపూర్ణమైన రచన ఇన్నేళ్ల పాటు చేయలేదు అనేటువంటిది నాకు క్వశ్చన్ ఉంది లోపల. ఎందుకంటే అతను ఏదైనా ఒక విషయాన్ని అతను ఆవిష్కరించే విధానం కానీ, లేదంటే అతను మాట్లాడే విధానం కానీ చాలా ఆథెంటిక్గా, ఇందాక హరికృష్ణ గారు చెప్పినట్టు చాలా ఆథెంటిక్గా చెప్పగలడు ఒక విషయాన్ని. అలాంటి వాడు, ఇంత ఆథెంటిక్గా చెప్పగలిగిన వాడు, ఇంత ధార ఉన్నవాడు ఎందుకు పుస్తకం రాయట్లేదు? ఎందుకు ఒక కథ అంటే ఇతను ఫస్ట్ రీల్ అని చెప్పి ఒక పరిశోధనాత్మక గ్రంథం రాయలా, తెలుగు టాకీ తాలూకు కథ చెప్పాడు మనకి. సో యాక్చువల్లీ ఇది ఒక నవల్ లాంటి పుస్తకం. సో మీరు చదవటం మొదలు పెడితే, మీరు పొద్దున పూట చదవటం మొదలు పెడితే దాదాపుగా ఒక 2-3 గంటల్లో మీతోటి ఒక 300 పేజీల పైన చదివించేస్తుంది. అందుకనే ఇది ఒక 500 పేజీల పుస్తకం అని మీకు ఎవరికి అనిపించదు. సో చాలా స్వాభావికంగా అతనిలో ఉన్నటువంటి రచయిత తాలూకు లక్షణాలు బేసిక్గా వాళ్ళ ఫాదర్ టైం నుంచి, రెంటాల గోపాలకృష్ణ గారి టైం నుంచి ఉన్నవన్నీ, అలాగే వాళ్ళ అక్కగారు రచయిత్రి. సో ఆవిడ రాసిన పుస్తకం కూడా చదివాను నేను. ఆవిడ కూడా ఒక పుస్తకం ఇచ్చారు. వీళ్ళందరూ రాశారు, కానీ ఇతను ఎందుకు రాయట్లేదు అనేటువంటి క్వశ్చన్ నేను అడగలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ఎందుకు రాయట్లేదు అని అడగను. ఎందుకంటే నన్ను కూడా వాళ్ళు ఎదురు అడుగుతారని, నువ్వు మరి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమా రాస్తున్నాను అడుగుతారేమోనని నేను ఎవరిని ఏం అడగను. సో అందుకని ఒక రచయితకు ఉండే బద్ధకం ఇంకొక రచయితని గుర్తుపట్టగలడు. కాబట్టి నాకు అతనుకున్న బద్ధకం నాకు తెలుసు. సో ఇతని బద్ధకం కంటే కూడా ఏంటంటే భయం. మనం చెప్పే విషయం ఖచ్చితంగా బాగా చెప్పి తీరాలి, అందులో తప్పులు ఉండకూడదు అనేటువంటి భయం ఎక్కువ. తరచి చూసుకునే చాదస్తం మేబీ అది పరిశోధన చేసే ప్రతి వాళ్ళకి ఉంటుంది అనుకుంటాను. రచయితకు కొంత అజ్ఞానం అవసరం జయదేవ. అందుకని కొంత అజ్ఞానంతో ఎక్కువ పుస్తకాలను రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అజ్ఞానంతో ఉన్న వాళ్ళే ధైర్యంగా ఏదైనా చెప్పగలరు. ఇప్పుడు చూడు, నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. పుస్తకం 200 పేజీలు చదివి 600 పేజీలు చదివిన మాట్లాడుతున్నాను చూసా. ఎక్కడ పుస్తకం లోతుల్లోకి వెళ్లకుండా, అది తెలివితేటలు అండి, అట్లా ఉండాలి. సో అందుకని జయదేవ్ గురించి ఇంకా చెప్పాలంటే, నాకు సినిమాలంటే అంత పిచ్చున్నవాడిని నేను చూడాల. అంత పిచ్చున్న ఒక కాలమిస్ట్ని కానీ రివ్యూ చేసేవాడిని కూడా చూడాల. నేను ఇంకా ఎప్పుడైనా బద్దకించి పొద్దున్నే లేవలేక, లేదంటే ఒంట్లో బాగోక సినిమాకి వెళ్ళడం మానేస్తానేమో, కానీ అతను నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి శుక్రవారం 2-3 మధ్యలో ఫోన్ కాల్ వస్తుంది. అతను ఏమంటారు దాన్ని, వేణుగోపాల్ది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆ థియేటర్లో ఉండి ఖచ్చితంగా సినిమా చూసే ఫోన్ చేస్తారు నాకు. అంటే వీళ్ళకు ఉన్నంత ఆ సినిమా మీద ఉన్న ప్రేమ, ఆ విపరీతమైన అనురాగం, అలాంటి వాళ్ళు సినిమా